Hebrew chapter 13. హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయము. I'm reading from verse 8. 8వ వచనాన్ని మనం అందరూ చదువుకుందాం. అందరూ సంతోషంగా ఉన్నారమ్మా? Hebrews 13:8. హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం. Jesus Christ, the same yesterday and today and forever. యేసు క్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. అవును, యుగములకు ఒక్కటే రీతిగా ఉండను. May the Lord add blessing to reading of His word. చదవబడిన లేఖనముల నిమిత్తము దేవుడు తన ఆశీస్సులు మన కొరకు దయచేయును గాక. You can have your seat for now. మీరందరూ కూడా కూర్చోవచ్చు సమయమందు. God bless you for supporting this meeting. దేవుడు మనందరూ కూడా దీవించును గాక. ఈ యొక్క మీటింగ్ కొరకు మీరందరూ కూడా సపోర్ట్ చేసినందుకు. Greeting from Africa. ఆఫ్రికా దేశం నుంచి మీకు మా యొక్క శుభాలు తీసుకుని వచ్చి ఉన్నాము. Greeting from my family and the church. నా యొక్క కుటుంబం నుంచి, నా యొక్క సంఘం నుంచి మీకు శుభాలు తెలియపరుస్తున్నాం. I am coming from West Africa, Ghana. నేను వెస్ట్ ఆఫ్రికాలో ఘనా నుంచి నేను మీ మధ్యలోకి వచ్చి ఉన్నాను. So it is good that I have got the opportunity to preach to you tonight. ఈ రోజు నాకు ఎంతో సంతోషంగా ఉన్నది. మీ మధ్యలోకి వచ్చి నేను మాట్లాడటం అనేది ఎంతో సంతోషంగా ఉన్నది. And you know, this evening or before you just came to the meeting, many people are saying, if you have maybe dosa, how do you call your meat? Briyani, somebody ate briyani, somebody ate dosa, somebody ate chapati. Call the food, maybe. కొంతమంది ఇక్కడికి వచ్చేటువంటి ప్రతి ఒక్కరు కొంతమంది రకరకాల ఆహారాలు తింటూ ఉంటారు. కొంతమంది చపాతీ తింటారు, కొంతమంది మనం ఏదైతే ఆహార పదార్థాలు ఉన్నాయో అందరూ కూడా రకరకాల ఆహార పదార్థాలు మనం తింటూ ఉంటాం. So you are eating that food to sustain this body, to make the body strong. మనం ఎందుకు ఆహారం తింటున్నాం అంటే మన యొక్క శరీరం దృఢంగా ఉండి మనం జీవించడం కొరకు మనం అందరూ ఆహారం తింటున్నాం. And you make sure that you give this body good food. ఎందుకంటే మన ఈ యొక్క శరీరము చక్కగా ఉండడానికి మనందరం కూడా మంచి ఆహారం భుజిస్తూ ఉంటాం. If you don't give it good food, this body will fall sick. ఈ యొక్క శరీరానికి కనుక మంచి ఆహారం కనుక ఇవ్వలేకపోయినట్లయితే ఈ యొక్క శరీరం ఏమైపోతుంది, రోగంలోకి వెళ్ళిపోతుంది. So the prophet said, if you go to a hotel, ఎందుకంటే ప్రవక్త చెబుతున్నారు మనం ఒక హోటల్కి వెళ్ళినట్లయితే, ఒక రెస్టారెంట్ కి వెళ్ళినట్లయితే తినడం కోసం they present food for you, వారు ఒక ఆహారాన్ని కొరకు ఇచ్చినప్పుడు, and in the food you see cockroaches and flies, ఆ యొక్క ఆహారంలో బొద్దింకలు రకరకాల దోమలు కనుక ఉన్నట్లయితే you'll be mad. నీకు వెంటనే కోపం వస్తుంది. Why should you give me such a food? ఎందుకని ఈ పిచ్చి ఆహారం నాకు ఇచ్చావంటాను. Food with cockroaches and flies. ఎందుకంటే ఆహారంలో బొద్దింకలు రకరకాల ఏగలు అన్నీ ఉన్నాయి అక్కడ. ఎందుకు ఇచ్చావు నా కొరకు అది? You just push the food aside. ఏం చేస్తావంటే ఆహారాన్ని ముందు వెంటనే పక్కకు వేస్తూ ఉంటాను. You will not eat that food. ఎందుకంటే ఆహారం ఎంత మాత్రం తినవు. Because you are very careful of your body. ఎందుకంటే నీ యొక్క శరీరం మీద ఎంతో చక్కని బాధ్యత కలిగి ఉంటామండి. So when it comes to the spiritual food, ఇప్పుడు మీరు చూసినట్లయితే ఆత్మ సంబంధమైన ఆహారం దగ్గరికి వచ్చేటప్పుడు, that is why we are gathered here tonight. ఎందుకంటే ఈ రాత్రి మనం అందరం దాన్ని గ్రహించవలసిన వారమే ఉన్నాం. You must also be careful what food you eat. దాన్ని మేము కూడా చాలా జాగ్రత్త వహించవలసిన వారమే ఉన్నాం. If you give bad food and this body will die, if you give bad food to the soul will also die. ఈ యొక్క శరీరానికి చెడ్డ ఆహారం ఇచ్చినట్లయితే ఈ యొక్క శరీరం ఎలాగైతే చనిపోతుందో, ఆత్మ సంబంధమైన శరీరానికి కూడా చెడ్డ ఆహారం ఇచ్చినట్లయితే అది కూడా చనిపోయేది. That is why you have to know what this soul must feed on. అందుకనే మనము మన యొక్క ఆత్మకు ఎటువంటి ఆహారం ఇవ్వాల్సి ఉన్నదో జాగ్రత్త వహించవలసిన వారమై ఉన్నాము. It is very strange. People don't care about their soul. చాలా మంది ప్రజలకి వారి యొక్క ఆత్మ సంబంధమైనటువంటి ఆహారాన్ని భుజించడం కొరకు ఏ బాధ్యత కలిగి ఉంటారండి. When the Bible says a woman cannot preach, బైబిల్ చెప్పుచున్నది ఆ స్త్రీ ఎంత మాత్రం బోధించకూడదు బైబిల్ చెప్పుచున్నది. some people say no, you will not agree, a woman can preach. కానీ ప్రజలు ఏం చెబుతారంటే మేము దాన్ని ఎంత మాత్రం అంగీకరించాం, పర్లేదు అనుకుంటూ ఉంటారు. What is going on? ఏం జరుగుతుంది ఇక్కడ? You are killing your soul. నీ యొక్క ఆత్మ నీవే చచ్చిపోతున్నావు. When the Bible says, బైబిల్ ఏం చెప్పిందో, baptism should be in the name of the Lord Jesus Christ. అది బైబిల్ ఏం చెప్పిందో అది ఎవరు చెప్పారంటే యేసుక్రీస్తు చెప్తూ ఉన్నాడు. That is what happened in the Bible. అది బైబిల్ ఏం చెప్పిందో, బైబిల్లో చెప్పేటువంటి ప్రతి మాట కూడా యేసుక్రీస్తు చెప్పిందని గుర్తించాలండి. Not one person was ever baptized in the name of Father, Son and Holy Ghost in the Bible. బైబిల్లో ఎక్కడ కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనేది ఎవరో కూడా బాప్తిసం ఇచ్చడం లేదు. But today you see the people now, we will not agree. కానీ ప్రజలు ఇక్కడ ఏ మాత్రం కూడా అంగీకరించకుండా
That's right. May God have mercy on us. May God have mercy. వారందరూ కూడా గందరగోళం చేసేస్తున్నారండి. You have to give the soul good food. మనము ఆత్మలకు తప్పక మంచి ఆహారం ఇవ్వాల్సిన వారిపై ఉన్నాం. So tonight, ఈ రాత్రి I'm here to give you the Bible. I'll give the word, the Bible. నేను ఈ రోజు ఈ రాత్రి మీకు ఏమనుకుంటున్నానంటే బైబిల్ ఇవ్వాలనుకుంటున్నాను. Bible is your food. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథమే మన యొక్క ఆహారమే ఉన్నది. Not a denominational doctrine. ఏ ఒక సంఘ శాఖ యొక్క బోధ మన ఆహారం కాదు కానీ, Not a church doctrine. ఏ యొక్క సంఘ బోధ మనకు ఆహారం కాదు కానీ, This word of God. ఈ యొక్క బైబిల్ వాక్యమే That is the food for our soul. అదే మన యొక్క ఆత్మలకు ఆహారమై ఉన్నది. So if anybody will want to dilute, to put something in this way, ఎవరైనా సరే ఈ యొక్క బైబిల్లో గనక మనం మన యొక్క ఆలోచన పెట్టినట్లయితే, Jesus said, యేసుప్రభు చెబుతున్నారు, don't add, take from. ఏదైనా నువ్వు కలపకూడదు, తీసేయకూడదు. Leave it as it is. బైబిల్ ఏం చెప్పిందో ఆ విధంగా మనం జీవించవలసిన వారిపై ఉన్నాం. That's right. Amen. ఆమేన్. So we are going to look into the Bible. మనం ఈ రోజు ఈ రాత్రి బైబిల్లోకి వెళ్ళి చూద్దాం. అందరూ ఆమేన్ చెప్తారా? And this is God's mirror. ఇదే దేవుని యొక్క అర్థమై ఉన్నదండి. హల్లెలూయా. Who is Jesus? యేసు ఎవరు? The question is coming to you this evening. ఈ రాత్రి సాయంకాలం ముందు నీకు ప్రశ్న రావాల్సినది, యేసు ఎవరు? Who is Jesus? యేసు ఎవరు అసలు? Hallelujah. హల్లెలూయా. ఎఫర్ట్స్ తగ్గించేసాను పూర్తిగా. Now we go to the scripture and you read John chapter 1. మనమందరము కూడా యోహాను సువార్త మొదటి అధ్యాయంలోకి వెళ్ళినట్లయితే, John chapter 1, యోహాను సువార్త మొదటి అధ్యాయము verse 1 to 5. మొదటి వచనం కానించి 5వ వచనం వరకు చదువుతాం. In the beginning was the Word, and the Word was with God, and the Word was God, and the same was in the beginning with God. All things were made by Him, and without Him was not anything made that was made. In Him was life, and the life was the light of men. And the light shined in darkness, and the darkness comprehended it not. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్న దేనియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవము ఉండెను. ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. And when we add verse 14, he said, and the Word was made flesh and dwelt among us, and we beheld His glory, the glory as of the only begotten of the Father, full of grace and truth. 14వ వచనంలోకి వచ్చినట్లయితే, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఆమేన్. Now when we go to Genesis, మనము ఆదికాండంలోకి వెళ్ళినట్లయితే, Genesis chapter 1, ఆదికాండం మొదటి అధ్యాయము verse 1. మొదటి వచనం. In the beginning, God created the heaven and the earth was without form and void, and darkness was upon the face of the deep, and the Spirit of God moved upon the face of the waters. And God said, let there be light, and there was light. And God saw the light that it was good, and God divided the light from the darkness. ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచనం కానీ చదువుతున్నాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలగగా ఒక దినమాయెను. హల్లెలూయా. Friends, స్నేహితులారా, we have read 3 scriptures here now. మనం ఇప్పుడు 3 లేఖనాలు చదివి ఉన్నాం. The first scripture we read that Jesus Christ is the same yesterday,
today and forever. మొదటి లేఖన ముందు మనం చదివి ఉన్నది ఏంటంటే యేసు క్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నాడు. Now, when we came to the book of John, మనము యోహాను సువార్తకు వచ్చినట్లయితే John said, "In the beginning యోహాను చెబుతున్నాడు, ఆది యందు was the Word, వాక్యము ఉండెను, and the Word was with God, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, and the Word was God. వాక్యమే దేవుడై ఉండెను, And by the Word He created all things." ఆ వాక్యము ద్వారా దేవుడు సమస్తమును సృష్టించెను. Then we went to the beginning, Genesis. మనము ఆది కాండంలోకి వెళ్ళినట్లయితే And Genesis is saying, "In the beginning, God created heaven and earth." ఆది కాండమందు మనం మొదటి వచనంలో చూసినట్లయితే ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. But John is saying the Word created. కానీ యోహాను ఏం చెబుతున్నాడంటే వాక్యము మొత్తం అన్ని సృష్టించిందని చెబుతున్నాడు. Then the question arises here: ఇక్కడ మన ఇప్పుడు ఇక్కడ ప్రశ్న ఏమి ఎదురవుతుందంటే who is God? అసలు దేవుడు ఎవరు, And who is the Word? అసలు వాక్యం ఎవరు? Amen. ఆమె అర్థమవుతుందా? దేవుడు ఎవరు, వాక్యం ఎవరు? Is the Bible talking about two gods here? బైబిల్ ఇక్కడ ఈ రెండు కారణాలు చెబుతున్నది. God created, దేవుడు సృష్టించి ఉన్నాడు. but in the New Testament, God said the Word created. కానీ ఇక్కడ కొత్త నిబంధన గ్రంథంలో ఏం చెబుతుందంటే వాక్యము సృజించిందని చెబుతుంది. Amen. ఆమె ఆమె చెప్తారా? Listen, వినండి. the Bible says in the beginning, బైబిల్ బైబిల్ ఏం చెబుతుందంటే ఆది యందు దేవుడు. He did not say gods. అక్కడ దేవుళ్ళు అని చెప్పట్లేదు. There is no plural there. అక్కడ ఏ విధముకు బహువచనం లేదండి. అక్కడ కేవలం ఏకవచనం మాత్రమే ఉన్నది. దేవుడు అని మాత్రమే ఉన్నది. Then the question arises: how did the people get gods? How did the people get three gods? God the Father, God the Son, God the Holy. How did they get it from? కానీ ఇక్కడ ప్రజలకి తండ్రి ఒక దేవుడని, కుమారుడు ఒక దేవుడని, పరిశుద్ధాత్మ ఒక దేవుడని, ముగ్గురు దేవుడు ఎలా కలిగి ఉన్నారు? In the beginning, God. ఆది యందు దేవుడు అని ఉందండి. And Israel, God dealt with Israel before He came to the Gentiles. దేవుడు అన్య జనాంగమైన మన ఎద్దుకు వచ్చుటకు ముందుగా దేవుడు యూదులతో వ్యవహరించిన వాడై ఉన్నాడు. So if you read Deuteronomy chapter 6, మనం కనుక ఇక్కడ ద్వితీయోపదేశ కాండం చదివినట్లయితే the book of Deuteronomy, ద్వితీయోపదేశ కాండము Hallelujah. go to verse 6. విచ్ చాప్టర్ బ్రదర్? Chapter 6, verse 4. Ah. Hear, O Israel, ఆరో అధ్యాయం Lord our God is one Lord. ఆరో అధ్యాయం 4వ వచనం. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. హల్లెలూయా. It will be difficult for you to go and tell a Jew that God is three. ఇక్కడ మనం కనుక యూదుల దగ్గరికి వెళ్ళి దేవుళ్ళు ముగ్గురని చెబితే మాత్రం నువ్వు ఖచ్చితంగా కఠినమైన సమయాన్ని ఎదుర్కొంటావండి. If the Muslims will not understand, Muslims will not believe. Muslims they also believe that God is one. ముస్లిమ్స్ కూడా, మహమ్మదీయులు కూడా దేవుళ్ళు ముగ్గురని నమ్మరు. But they వాళ్ళు don't దేవుడు know, ఒక్కడే నమ్ముతారు. only they don't know that God is Jesus Christ. But they believe in one. కానీ వారికి యేసు క్రీస్తు అనేటువంటి ఒక్క దేవుడు మాత్రమే వారికి తెలియదు. కానీ వారి యొక్క హృదయంలో కేవలం దేవుడు ఒక్కడని మాత్రమే నమ్ముతారండి. Because they came from Abraham. ఎందుకంటే వారు అబ్రహాం ఎద్దు వచ్చి ఉన్నారు. We the Gentiles. కానీ మన యొక్క అన్ని జనాంగం అయితే Where do we get these three gods from? మన ఎద్దకు అసలు ముగ్గురు దేవుడని ఎలాగొచ్చింది? God the Father, తండ్రి ఒక దేవుడని, God the Son, కుమారుడు ఒక దేవుడని, God the Holy Ghost. పరిశుద్ధాత్మ ఒక దేవుడని. The moment you say that, you are a pagan, you are idolatry. మనం గనక ఆ విధంగా చెప్పినట్లయితే నువ్వు ఏం చేస్తున్నావు తెలుసా? విగ్రహారాధన చేస్తున్నావు. God is light. దేవుడు ఏమన్నాడంటే వెలుగై ఉన్నాడు. At the beginning He dwelt in light alone. ప్రియమైన సంగమా, ఆది యందు దేవుడు వెలుగుగా ఆవరించి ఉన్నాడండి. That mystic light. ఆ యొక్క మర్మమైనటువంటి వెలుగు. And in that light, ఆ వెలుగులో He had all His attributes. ఆయన యొక్క గుణ లక్షణాలు కలిగి ఉన్నాడు. In that light, ఆయన యొక్క వెలుగులో you were in Him. ఆయన యొక్క వెలుగులో నీవు నేను ఉన్నాము. You were a child of God. నువ్వు గనక దేవుడు కుమార్తెనైతే You were in that light. ఆయన యొక్క వెలుగులో నువ్వు నేను ఉండి ఉన్నాము. And God, ఆ దేవుడు before He could create, ఆ దేవుడు సృష్టించుటకు ముందుగా in that form, ఆ వెలుగులో ఉన్నటువంటి దేవుడు He transformed Himself into word form.
ఆ దేవుడు, వెలుగులో ఉన్న దేవుడు ఎలా మారి ఉన్నాడంటే వాక్య రూపంలో మారి ఉన్నాడండి. Yes. Because he was just a mystic light. ఎందుకంటే ఆయన ఒక మర్మమైనటువంటి వెలుగుగా ఉండి ఉన్నాడండి. But before he could create, he transformed himself into word. ఆయన సుధించుటకు ముందుగా చూడండి, ఆయన సుధించుటకు ముందుగా ఆయన ఏ రూపంలో మారి ఉన్నాడంటే వాక్య రూపంలో మారి ఉన్నాడు. And the word form has a form, it has a theophany. The word has a form. చూడండి, వాక్యానికి ఒక రూపం ఉన్నది, వాక్యానికి ఒక శరీరం ఉన్నది. And in that form, he spoke. ఆ యొక్క రూపంలో ఉండి ఆయన పలికి ఉన్నాడండి. Let there be light. వెలుగు కలుగుని ఆకారం పలికాడు. And there was light. అక్కడికి వెలుగు వచ్చి ఉన్నది. What has happened? ఏం జరుగుతుంది? God has started to create. దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన సుధించడం ప్రారంభించి ఉన్నాడు. He was one by himself alone. ఆయన ఒక్కడిగానే, ఆయన ఒంటరిగానే ఉండి సమస్తం చేస్తున్నాడండి. But the Bible, when you go to Genesis, ఆ బైబిల్ ఆ యొక్క ఆది కాండంలోకి వెళ్ళి చూసినట్లయితే ఏం చెబుతుందో చూద్దాం. he said, and the earth was without form and void, and darkness was upon the face of the deep, and the Spirit of God moved upon the face of the water. చూడండి, ఇక్కడ భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. Because God is a spirit. దేవుడు ఏమైనాడంటే ఆత్మ ఉన్నాడు. So the Spirit moved upon the deep. ఆ యొక్క ఆత్మ ఆ యొక్క భూమి పైన, ఆ యొక్క నీటి పైన అల్లాడుతూ ఉన్నదండి. And when the Spirit moved, ఆ యొక్క ఆత్మ కదులుతూ ఉన్నప్పుడు God spoke. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు Let there be light. ఆ వెలుగు కలుగుని ఆకారం కలిగి ఉన్నాడు. That word came from the light. ఆ యొక్క వెలుగు, ఆ యొక్క వాక్యం, ఆ యొక్క మాట ఎక్కడి నుంచి వచ్చిందంటే వెలుగులోనే వచ్చినది. That word came from the Spirit. ఆ యొక్క వాక్యము ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ యొక్క ఆత్మలో నుంచి వచ్చినది. It is not somebody that was sitting somewhere that spoke the word. ఇక్కడ కూర్చున్నటువంటి చాలా మనం పక్కన ఎవరో కూర్చొని అక్కడ ఎవరో కూర్చొని మాట్లాడుతున్నట్టుగా లేదండి. అది It was the Spirit ఆత్మే మాట్లాడుతున్నది. that spoke. ఆ యొక్క ఆత్మే పలికి ఉన్నది. Let there be light. ఆ ఆత్మ ఏమని పలికిందంటే వెలుగు కలుగుని ఆకారం పలికింది. ఆమేన్. So the word that came, let there be light, is word. ఆ యొక్క మాట వెలుగు కలుగుని ఆకారం పలికిన మాట ఏమైనదంటే వాక్యమై ఉన్నది. And when you spoke the word, ఎప్పుడైతే వాక్యం పలికిందో it is a seed. ఆ వాక్యం ఏమైనదంటే ఒక విత్తనమై ఉన్నది. When God speaks, it's a seed. ఆ యొక్క వాక్యం ఏమైనదంటే ఒక విత్తనమై ఉన్నది. And once it is a seed, ఆ యొక్క విత్తనం అనేది it will surely manifest. ఆ యొక్క విత్తనం అనేది ఏం చేసేది అంటే తప్పక ఫలించేది, ఆ తప్పక మొలకెత్తేదై ఉన్నదండి. God's seed, there is life in the seed. దేవుని యొక్క విత్తనంలో ఏం దాగి ఉన్నదంటే జీవము దాగి ఉన్నది. God is life. దేవుడు ఏమైనాడంటే జీవమై ఉన్నాడు. And his word is life. ఆ యొక్క వాక్యమే జీవమై ఉన్నది. So when he said, let there be light, ఆ యొక్క వాక్యం, ఆ యొక్క ప్రియమైన దేవుడు వెలుగు కలుగుని ఆకారం చెప్పినట్టు there's life in that word. ఆ యొక్క మాటలో జీవము దాగి ఉన్నదండి. So it began to develop. ఆ యొక్క అప్పుడు ఏం చేయడం ప్రారంభించబడిందంటే అది అభివృద్ధి చెందడం ప్రారంభించబడింది. And light began to come. ఆ యొక్క వెలుగు అలాగ పైకి వస్తూ ఉంది. Hallelujah. హల్లెలూయా. The great light, the sun, he shot it in the sky. పెద్ద ప్రియమైన సంగమా, ఆ గొప్ప సూర్యుడు ఏం చేయబడ్డాడంటే ప్రియమైన మునికిలోకి వచ్చి ఉన్నాడు. And from the sun, he began to shoot the stars. ఆ యొక్క సూర్యుల నుంచి ప్రియమైన సంగమా ఏం బయటకు వచ్చినాయి అంటే నక్షత్రాలు బయటకు వచ్చినాయి. What was God doing? ఏం చేస్తున్నాడు దేవుడు? ఏం చేస్తున్నాడు? He was writing the first Bible. ఆయన యొక్క మొదటి బైబిల్ని ఆకాశం మీద రాస్తూ ఉన్నాడు. He was writing his Bible ఆయన మొట్టమొదటి బైబిల్ రాస్తూ ఉన్నాడు. in the sky. ఆ యొక్క మొట్టమొదటి బైబిల్ ఆకాశం మీద రాస్తూ ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. That is why we call it the zodiac. అందుకనే మనం ఏం చేస్తున్నాం, మనము దాన్ని ఏమని పిలుస్తామంటే రాసులు అని పిలుస్తాం. The first Bible was wrote in the sky. మొట్టమొదటి బైబిల్ అనేది ఎక్కడ రాయబడి ఉంది అంటే ఆకాశం మీద రాయబడి ఉన్నది. They started off with the virgin. అందుకనే అది మొట్టమొదటిగా కన్య రాశి నుండి ప్రారంభమవుతుంది. And then it ends with the lion. అది సింహరాశితో ముగించబడుతుంది. The virgin, ఆ యొక్క కన్యక, and it ends with the lion. ప్రారంభం అనేది కన్య రాశితో ప్రారంభమవుతుంది, ముగింపు అనేది ఆ యొక్క సింహరాశితో ముగించబడుతున్నది. What is it? ఏంటది అసలు? He will be born a virgin birth.
ఓ ప్రియమైన సంగమా, ఆయన కన్యక యందు పుట్టి ఉన్నాడు. and he will end up as a lion. ఆయన యోధా గోత్రపు సింహముగా ముగించబోతూ ఉన్నాడు. The lion of the tribe of Judah. ఓ యోధా గోత్రపు సింహముగా ఆయన ముగించబోతూ ఉన్నాడు. Amen. ఆమేన్. That is why అందుకనే Balaam, బిలాము even in all his backsliding state, ఆయన వెనక్కి జారిపోయిన వాడిగా ఉన్నాడు. he could prophesy. ఆ వెనక్కి జారిపోయినటువంటి ఆ బిలాము ఒక ప్రవచనం ప్రవచిస్తున్నాడు. In Numbers 24:17, ఆ యొక్క సంఖ్యాకాండము 24వ అధ్యాయంలో 17వ వచనం చూసినట్లయితే Balaam said, ఆ యొక్క బిలాము ప్రవచిస్తున్నాడు. I shall see him, but not now. I shall behold him, but not near. There shall come a star out of Jacob, and a scepter shall rise out of Israel, and shall smite the corners of Moab, and destroy all the children of Sheth. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వచనం. ఆయనను చూస్తున్నాను గాని ప్రస్తుతమునున్నట్టు కాదు, ఆయనను చూస్తున్నాను గాని సమీపమునున్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలు నుండి లేచును, అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహ వీరులందరిని నాశనము చేయును. Amen. ఆమేన్. He saw the star of Jacob. ఆయన యాకోబులో ఒక నక్షత్రం ఉదయించడం అనేది చూస్తూ ఉన్నాడు. But this Balaam, the king Balak has hired him, gave him a big promise to give him money to go and curse Israel. ఆ యొక్క బిలాముకు బాలాము ఏం చేశాడంటే ఎక్కువ డబ్బును ఆశింపజేసి ఇజ్రాయెల్ ప్రజలను శపించాలని ఆ యొక్క బిలామును అద్దెకి తీసుకొచ్చి ఉన్నాడు. But he couldn't do it. His eyes was open. ప్రియమైన సంగమా, బిలాము యొక్క కన్నులు తెరవగానే అతను ఆ యొక్క శాపాన్ని శపించలేకపోయి ఉన్నాడు. And he saw the star of Jacob. ఆ యొక్క యాకోబులో నక్షత్రం ఉదయించడం చూడగానే ఆయన ప్రవచిస్తూ ఉన్నాడు. There will be a star. ఓ యాకోబులో ఒక నక్షత్రం ఉదయించబోతున్నది. That was the Bible. The Bible was in the sky. ఓ ఆయన ఏం చూస్తున్నాడంటే ఆకాశంలో ఆ యొక్క బైబిల్ చూస్తూ ఉన్నాడు. Amen. ఆమేన్. That is why అందుకనే those astronomy that were studying in India, your country. అందుకనే మన యొక్క భారతదేశంలో రాశుల గురించి చదువుతూ ఉంటారండి. India, ancient science came from India. ఓ ప్రియమైన సంగమా, ఆ రాశులకు సంబంధించిన విజ్ఞానం అంతా కూడా పూర్వకాలంలో మన యొక్క భారతదేశం నుంచి వచ్చినది. So the three wise people, they were studying in India here. ఓ ఆ యొక్క ముగ్గురు జ్ఞానులు కూడా భారతదేశంలోనే ఆ యొక్క జ్ఞానం గురించి చదువుకున్నారు. And they look in the sky. ఆ యొక్క ఆకాశం చూస్తూ ఉన్నారు, And they look at the stars. ఆ యొక్క నక్షత్రాలు చూస్తూ ఉన్నారు. And they saw the stars coming in alignment. ఓ ఆ యొక్క నక్షత్రాలన్నీ కూడా ఒక వరుసలో వస్తున్నారు. చూడగానే Saw the star of Jacob. అప్పుడు వారు ఏం చూస్తున్నారంటే అందులో నుంచి ఒక యాకోబు నక్షత్రం ఉండడం చూస్తున్నారు. Hallelujah. హల్లెలూయా. And they say, hey, let us go to Israel. ఓ మా ముగ్గురు జ్ఞానులు మాట్లాడుకున్నారు, రండి మనం ఇజ్రాయెల్ దేశంలోకి వెళ్దాం. ఇప్పుడు We have seen his star. ఎందుకంటే ఆయన యొక్క నక్షత్రం మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు Amen. ఆమేన్. That was the first Bible. అదే మొట్టమొదటి బైబిల్ అయి ఉన్నది. They read it in the sky. ఓ మొట్టమొదటి బైబిల్ ఎక్కడి నుంచి చదవచ్చు అంటే ఆకాశం నుంచి మనం చదవచ్చండి. Amen. ఆమేన్. So God, he was a spirit. దేవుడు ఏమన్నాడంటే ఆత్మయ్య ఉన్నాడు. But he became the Logos, the word went from that spirit. ఆ యొక్క ఆత్మలో నుంచి లోగాస్ అనేటువంటి ఒక శరీరం బయటకు వచ్చింది. And when he became the Logos, ఎప్పుడైతే ఆయన లోగాస్ గా మార్చబడి ఉన్నాడో, the word, ఆ యొక్క వాక్యముగా మార్చబడి ఉన్నాడో, is in that state he created all things. ఆ యొక్క రూపంలో ఉండే అనగా ఆ యొక్క వాక్య రూపంలో ఉండే సమస్తములు దేవుడు సృష్టించినాడు. That's what John is saying. అందుకనే యోహాను చెబుతున్నాడు, In the beginning was the way, ఆ యొక్క ఆది యందు వాక్యం ఉన్నదని చెబుతున్నాడు. and the word was in God. It was sitting beside God. ఆ యొక్క వాక్యము దేవుడిలో ఉన్నది అంటున్నాడండి. ఆ వాక్యము దేవుడి పక్కన ఉందని చెప్పట్లేదు, ఆ వాక్యం దేవుడిలో ఉన్నది అంటున్నాడు. Your word cannot sit beside you. నీ యొక్క వాక్యం అనేది నీ పక్కన లేదండి. Your word is in you. ఓ నీ మాట అనేది నీ పక్కన లేదు, నీ మాట అనేది నీలో ఉన్నది. So if I want to command this brother to come and I keep quiet, the brother will be looking at me, no command, I never spoken. We will be looking at one another. ఆ యొక్క సహోదరు దగ్గరికి వెళ్ళి నేను కనుక రమ్మన్నానని చెప్పేసాను అనుకోండి, ఒక కామెంట్ ఏమైనా చేశాను అనుకోండి, ఆ వ్యక్తి కనుక అలాగే కూర్చున్నాడు అనుకోండి, But when the word gets out of me, ఎప్పుడైతే నాలో నుంచి ఆ మాట బయటకు వచ్చిందో, brother, please come. ఆ యొక్క బ్రదర్ ఆ యొక్క సహోదరు దగ్గరికి వెళ్ళి, సహోదరా ఒకసారి రాని, Then it has become a word. ఆ యొక్క మాట
ఆ యొక్క పలికినటువంటి మాట ఏమవుతుందంటే వాక్యంగా పలుకుబడినటువంటి మాటగా మారుతుందండి అది. Once it is a word, it becomes a command. ఎప్పుడైతే ఆ యొక్క మాట పలకబడిందో ఏం జరుగుతుందంటే అది ఒక ఆజ్ఞగా మార్చబడుతుంది. That word came from me. ఆ మాట ఎక్కడి నుంచి వచ్చిందంటే నాలో నుంచి వచ్చింది. You cannot speak against maybe a big man and they are coming to arrest you. You say, oh, hey, pray, arrest my word, not me. Arrest the word. నువ్వు ఇట్లా చెప్పలేవు, అయ్యా నా మాటని అరెస్ట్ చేయండి, నన్ను అరెస్ట్ చేయొద్దని చెప్పలేవు నువ్వు. You have spoken against a big man, they are coming to arrest you. ఎవరైనా ఒక పెద్ద వ్యక్తి వచ్చి నిన్ను కనుక అరెస్ట్ చేయాలనుకున్నాడు అనుకోండి, please arrest my word. అయ్యా దయచేసి నా మాటను అరెస్ట్ చేయండి, నన్ను అరెస్ట్ చేయొద్దని చెప్పలేవు నువ్వు. Are you crazy? నువ్వు ఒక పిచ్చోడులాగా ఉన్నావే. Is it not you that spoke that word? ఆ మాట నీలోంచి వచ్చిందే కదా అంటాడు కదా ఆయన. But when it comes to God, అదే మనం దేవుని ఎందుకు వచ్చినట్లయితే the Pentecostals are God can speak. పెంతెకొస్తేనంటారు దేవుడు మాట్లాడతాడు. He couldn't speak. దేవుడు మాట్లాడాడు. You know what they do? వాళ్ళు ఏం చేస్తారంటే when Jesus was baptized, యేసు ప్రభు బాప్తిసం పొందినప్పుడు Jesus was just out of the water, యేసు ప్రభు ఆ యొక్క నీటిలో నుంచి బయటికి రాగానే and they say heaven opened, అక్కడ పరలోకం తెరవబడటం చూస్తున్నాం. and the dove was coming, ఆకాశం నుండి ఒక పౌరం ఆయన మీద దిగడం చూస్తున్నాం. and a voice spoke, అప్పుడు అక్కడి నుంచి ఒక మాట పలుకుతూ ఉన్నది, this is my beloved son, ఆయన నా ప్రియ కుమారుడు, in whom I am pleased to live. ఆయన యందు నేను నివసించుటకు సంతోషిస్తున్నాను. You see them? అక్కడ మీరు చూసినట్లయితే They are separating it. Jesus is here, the dove was coming, and then God spoke. ఇక్కడ మీరు చూసినట్లయితే ఆ సన్నివేశం ఎలా ఉందంటే యేసు ప్రభు కింద ఇక్కడ ఉన్నాడు, అక్కడేమో ఆకాశం ఉంది, ఆకాశం నుంచి ఒక పావురం దిగుతూ ఉంది, ఆకాశం నుంచి ఒక స్వరం వినపడుతున్నది. Which means the dove cannot speak. ఎందుకంటే ఆ పౌరం అనేది ఎంత మాత్రం మాట్లాడలేదు కదా. So somebody else spoke. అక్కడ ఆకాశం నుంచి ఎవరో మాట్లాడినట్లుగా అనిపిస్తుంది. ఇక్కడ It is ridiculous. అది చూడటానికి చాలా వింతగా ఉంది. The dove is the Holy Ghost. ఆ యొక్క పౌరం అనేది ఏమై ఉన్నదంటే పరిశుద్ధాత్మ ఉన్నది. The same dove in the beginning said, let there be light. ఆ యొక్క అదే పరిశుద్ధాత్మ ఆది అంటే ఏం చెప్పిందంటే వెలుగు కలుగును కాక అని చెప్పింది. And the same dove said, this is my beloved son. ఆ యొక్క పరిశుద్ధాత్మే ఏం చెప్పిందంటే ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు అని చెప్తున్నది. Because the dove is Jesus' father. ఎందుకంటే ఆ యొక్క పౌరమే యేసు క్రీస్తు తండ్రి అయి ఉన్నాడు. The dove is the Holy Ghost. ఆ యొక్క పౌరమే ఎవరై ఉన్నారంటే పరిశుద్ధాత్మ అయి ఉన్నాడు. And you want to tell me that the dove could not speak? Somebody else spoke. అందుకని ఇప్పుడు నువ్వు చెప్పలేవు ఆ యొక్క పౌరం మాట్లాడలేదు కదా, ఎవరో మాట్లాడాలని చెప్పొచ్చు. It is never true. అది ఎంత మాత్రము కూడా సత్యము కాదండి. God is one. దేవుడు ఒక్కడు మాత్రమే ఉన్నాడు. Who is Jesus? అసలు యేసు ఎవరు? Now, if you want to know Jesus, మీరు కనుక యేసు ఎవరో తెలుసుకోవాలనుకున్నట్లయితే the Bible says he is the same yesterday, today and forever. యేసు నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నాడని బైబిల్ చెబుతున్నది. When I arrived here, మరి నేను ఇక్కడికి వచ్చినప్పుడు brother said, look at that picture there. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క చూడండి పిక్చర్, ఆ యొక్క ఫ్లెక్స్ చూస్తున్నాం. So I laughed. I said, who is that man? అక్కడ చూసినప్పుడు ఈయన చూసుకుని ఎవరైనా అనుకుంటాడండి. And I saw my picture right on the banner. ఆ యొక్క బోధకుడు నేను చూసుకుంటున్నాడు. Because this man, ఈ వ్యక్తి, he has already got my picture. ఈ వ్యక్తి ఆల్రెడీగా ఈయన యొక్క ఇమేజ్, ఈయన యొక్క ఫోటోని కలిగి ఉన్నాడు. So if I arrive, ఈయన రాగానే at least by the picture, he already know me. ఆ యొక్క ఫోటో ద్వారా నేను ఆల్రెడీగా ఆయనకి తెలిసి ఉన్నానని. So if you want to know Jesus, మనం గనక యేసు ఎవరో తెలుసుకోవాలనుకున్నట్లయితే let's go and take his picture from yesterday. ఆమేన్. మనం యేసు ఎవరో తెలుసుకోవాలి అంటే గనక మునుపు ఎలా ఉన్నాడో మనం తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం. అర్థమవుతుందండి? ఆ ఫోటో ఆ బ్రదర్ కలిగి ఉన్నాడంటే మునిపే ఈయన ఎవరో ఆయనకి తెలుసు కాబట్టి ఆయన యొక్క ఫోటో ముందే కలిగి ఉన్నాడు. అలాగే యేసు ఎవరో మనం తెలుసుకోవాలనుకుంటే మునిపే ఆయన ఎలా ఉన్నాడో తెలుసుకుంటే ఇప్పుడు ఆయన ఎలా ఉన్నాడో అర్థమవుతుంది. Yes, sir. If you want to know him today, ఇప్పుడు ఆయన ఎలా ఉన్నాడో తెలుసుకోవాలనుకున్నట్లయితే the same yesterday. ఆయన బైబిల్ ఏం చెప్తుందంటే మునుపు కూడా ఆయన ఒకే రీతిగా ఉన్నాడని చెప్తుంది. To be sure అందుకనే that this one that you are looking at is Jesus. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి యేసును be sure that you have taken him out from yesterday.
మనం ఇప్పుడు చూస్తున్నటువంటి యేసును మునుపు ఎలా ఉన్నాడో చూసి ప్రియమైన సంగమా అదే విధంగా ఇప్పుడున్నటువంటి యేసును చూడవలసిన వారమై ఉన్నాం. ఆమేన్. So if you know him yesterday, మనం గనుక మునుపు ఆయన ఎలా ఉన్నాడో తెలుసుకున్నట్లయితే then you will know him today. ఈ రోజు ఆయన ఎలా ఉన్నాడో మనకు అర్థమయ్యేది. But if you don't go to yesterday and find out, మనం గనక మునుపులోనికి వెళ్ళి ఆయనను గనక పరిశీలించకపోయినట్లయితే anybody can deceive you. I'm Jesus. ఎవరైనా సరే వచ్చి మనం మోసం చేసేయచ్చు, నేనే యేసుక్రీస్తు అని చెప్పేసి. That is why the word people are deceiving people with the Bible. అందుకనే చాలా మంది ఈ రోజు ఈ యొక్క బైబిల్లో నుంచి చాలా మందిని మోసం చేస్తూ ఉన్నారు. But if you go to the beginning, మనం గనక ప్రారంభంలోకి వెళ్ళినట్లయితే, and then anybody is trying to adulterate or to change anything of the Bible, anybody trying to change, ఎవరైనా సరే ఏదైనా బైబిల్లో నుంచి మార్చాలనుకున్నట్లయితే, because they have gone to the beginning మనం గనక ప్రారంభంలోకి వెళ్ళినట్లయితే and you know the word, అక్కడికి వెళ్ళి వాక్యాన్ని పరిశీలించినట్లయితే nobody can deceive you. ఎవ్వరూ కూడా మనం మోసం చేయలేరండి. ఆమేన్. So when God created man, దేవుడు మనిషిని సృజించినప్పుడు, it was one God. ఒక్క దేవుడే మనిషిని సృజించి ఉన్నాడు. The Bible said God said let us. Why did he use us plural? అక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు? మనిషి సృష్టించి మనము అని మాట ఉపయోగిస్తున్నాడండి. That's why some people try to make that is doctrine on that statement. Let us make man. అందుకని చాలా మంది ప్రజలు ఆ మాటలో నుంచి అనేకమైన బోధలు తీసుకొస్తున్నారు, మనము అనే పదంలో నుంచి. God was not speaking to Son, Holy Ghost. They said the Son was there and the Holy Ghost was there, and God said, "Let us." అక్కడ దేవుడు మనమనే మాటల గురించి ఇదిగో తండ్రి అక్కడ ఉన్నాడని, కుమారుడు ఎక్కడ ఉన్నాడని, ఇక్కడ పరిశుద్ధాత్మ ఉన్నాడని, ఈ ముగ్గురు గురించి మనమని పలకట్లేదండి. అక్కడ That is a lie. అది కేవలం ఒక అబద్ధమై ఉన్నది. There is no Bible record that they were three. అక్కడ బైబిల్లో ఎక్కడ కూడా ముగ్గురు దేవుళ్ళు అసలు లేదు. Amen. ఆమేన్. But God has His attributes inside Him. దేవుడు ఆయన యొక్క హృదయం లోపల కొన్ని గుణలక్షణాలు కలిగి ఉన్నాడు. Elohim is not singular. Elohim is plural. ఎలోహిం అనగా ఏకవచనం కాదండి, ఎలోహిం అనగా బహువచనమైనది. God is not singular. దేవుడు ఒక్కడు మాత్రమే కాదు, He comprises with all His attributes. ఆయన అనేకమైనటువంటి గుణలక్షణాలు కలిగి ఉన్నాడు. In God was Job. ఆ యొక్క దేవుల్లో యోబు ఉన్నాడు. God was Abraham. ఆ యొక్క దేవుల్లో అబ్రహాము ఉన్నాడు. In God was Jesus. ఆ యొక్క దేవుల్లో యేసు ఉన్నాడు. In God was you. ఆ దేవుల్లో మనమందరం ఉన్నాము. So you were in God. మనమందరం కూడా దేవుల్లో భాగమై ఉన్నాం. That is why అందుకనే when you go to the book of Job, అందుకనే మనం యోబు గ్రంథంలోకి వెళ్ళినట్లయితే God asked Job. దేవుడు యోబుని కలిగి ఉన్నాడు. He asked Job. దేవుడు యోబుని కలిగి ఉన్నాడండి. Job, యోబు గ్రంథము, where were you when the sons of God sang for God? యోబు గ్రంథంలో దేవుడు మాట్లాడుతున్నాడు. యోబు, ఈ భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు? దేవుడు కుమారులందరూ కలిసి పాడుతూ స్తుతిస్తున్నప్పుడు ఎక్కడ ఉన్నావు అంటున్నాడు. Where were you? ఎక్కడ ఉన్నావు నీవు అసలు? If you have understanding, Job, tell me. యోబు, నీ కనుక అర్థం చేసుకున్నట్లయితే ఒకసారి చెప్పు, ఎక్కడున్నావు అసలు? The sons of God were singing for joy. ఆ దేవుడు కుమారులందరూ కలిసి పాడుతూ ఉన్నప్పుడు, Because they were in God. యోబు ఎక్కడున్నాడంటే దేవుల్లో భాగమై ఉన్నాడు. Job could not understand. యోబు అర్థం చేసుకోలేకపోయి ఉన్నాడు. Then God told him, you see that you cannot even explain this simple thing. యోబుతో దేవుడు అంటున్నాడు, యోబు ఈ యొక్క చిన్న విషయాన్ని అర్థం చేసుకోలేకపోయావా? Amen. ఆమేన్. He asked him, Job 38. యోబు గ్రంథం 38వ అధ్యాయంలో, Job 38. యోబు గ్రంథం 38వ అధ్యాయము, He said, then the Lord answered Job out of the whirlwind and said, అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగ యోబుకు ప్రత్యుత్తరం ఇచ్చెను. who is this that can counsel by words without knowledge? జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనలు చెప్పుచున్న వీడెవడు? And then you read on, and then you come to 7. మీరు అలాగే చదువుతూ వెళ్ళినట్లయితే 7వ వచనంలోకి వద్దాం. When the morning stars sang together, ఉదయ నక్షత్రం, all the sons of God shouted for joy. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు, దాని మూలరాత్రి వేసిన వాడెవడు? God never laid the foundation of the earth. He never laid the foundation. ఇంకా ఆయన అసలు పునాది వేయలేనప్పటికీ, But sons of God was singing. దేవుడు కుమారులందరూ కూడా కలిసి పాడుతూ ఉన్నారు. Where were we singing?
ఎందుకని వారు పాడుతూ ఉన్నారు? We were in his thought. ఎందుకంటే ఆయన యొక్క ఆలోచనలో మనం అందరూ భాగమై ఉన్నాము. He was thinking. ఆయన యొక్క ఆలోచనలో మనం అందరూ భాగమై ఉన్నాము. God talked about you. దేవుడు ఎవరి గురించి మాట్లాడుతూ మన గురించి మాట్లాడుతున్నాడు. So when he said, "Let us make man," అందుకనే అక్కడ దేవుడు ఏమన్నాడు? మనము ఆ యొక్క మనిషిని తయారు చేద్దాం. I was involved. ఎందుకంటే మనం అనే మాట దేవుడు ఎందుకు ఉపయోగిస్తున్నాడంటే మనం నీవు నేను ఆయనలో ఉండి ఉన్నాము. He was talking to his attributes. ఆయన యొక్క గుణలక్షణాలన్నిటి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. He was talking to all his attributes. ఆయన యొక్క గుణలక్షణాలన్నిటి గురించి దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. So I can say, ఇప్పుడు ఆయన ఏం చెబుతున్నాడంటే God was creating Adam. దేవుడు ఆదాము సృష్టించినప్పుడు I was with God. ఆదాము సృష్టించినప్పుడు ఆదాము సృష్టించినప్పుడు నేను దేవుడితో ఉండి ఉన్నాను. When God was creating Adam, you were in God. దేవుడు ఆదాము సృష్టించినప్పుడు నీవు అందరూ కూడా దేవుళ్ళలో భాగమై ఉన్నారు. If you have beginning, then you have an end. మనకు గనక ఒక ప్రారంభం ఉన్నట్లయితే ఖచ్చితంగా అంతం అనేది కూడా ఉంటుందండి. Brother, I said if you have beginning, సహోదరుడు చూడండి, మనకు ఒక ప్రారంభం ఉన్నట్లయితే ఖచ్చితంగా ఒక అంతం కూడా ఉంటుంది. but because we don't have beginning, అందుకే మనందరికీ కూడా అసలు అంతం అనేది ఎందుకు లేదంటే మనకి అసలు ఆరంభమే లేదు. we were in the eternal being. మనం in him. మనం అందరం కూడా ఎవరమై ఉన్నామంటే నిత్య జీవము కలిగినటువంటి వారమై ఉన్నామండి. ఆయనలో భాగమై ఉన్నాం. He was talking to his family. Let us make man. ఆయన తన కుటుంబంతో మాట్లాడుతున్నాడు. మనము కలిసి అన్నాడు. But when it came to creation, said God created. ఎప్పుడు ఆ యొక్క సృష్టి ఎందుకు వచ్చేటప్పుడు దేవుడు ఆయన సృష్టించడం ప్రారంభించున్నాడు. It was limited to one. అక్కడ దేవుడు అక్కడ God created. దేవుడు అక్కడ ఎంతమంది సృష్టించాడంటే కేవలం ఒక వ్యక్తిని మాత్రమే సృష్టించి ఉన్నాడండి. Have you explained it better? ఎస్ బ్రదర్, అది మీకు అర్థమవుతుందా? Listen. చూడండి, వినండి. So when man sinned in the Garden of Eden, ఎప్పుడైతే ఆ యొక్క ఏదైనా తోటలో మానవుడు పాపం చేసి ఉన్నాడో, it was not Adam that was running to look for God. ఆ యొక్క ఆదాము మాత్రమే ప్రియమైన సంగమా దేవుని దగ్గర నుంచి పారిపోలేదండి. There is not a time you see a man seriously looking for God. What brother? Man doesn't look for God. We try to run away. ఆ పాపం చేసిన వెంటనే మానవుడు ఎంత మాత్రమును కూడా దేవుడు చూడలేకపోయినాడు, దేవుడి నుంచి పారిపోతూ ఉన్నాడు. ఆమేన్. It is always God that looks for man. దేవుడే మానవుడు చూడట్లేదు కానీ దేవుడే మనుషులను చూస్తూ ఉన్నాడు. So as pastor has put this meeting here, as he's preaching the word, ఈ యొక్క పాస్టర్ గారు ఈ యొక్క మీటింగ్ ఎందుకు పెట్టి ఉన్నాడంటే, the voice of God is going. ఆ యొక్క దేవుని యొక్క స్వరం అనేది మన మధ్యలో వెలుడు కొడుకుంది. ఆ యొక్క పాస్టర్ గారు మన మధ్యలో యొక్క కోటను పెట్టి ఉన్నారు. The child of God is passing by. ఆ యొక్క దేవుని కుమారుడు కనుక అలాగ వెళ్తున్నట్లయితే, and he hear the voice, ఆ యొక్క మాట వినగానే, and he hear the message, ఆ యొక్క వర్తమానం వినగానే, and to pull him, ఆ యొక్క వర్తమానం ఏం చేస్తుంది, మాట ఏం చేస్తుంది, ఆ వ్యక్తి లాగేదే ఉన్నది. it is God calling him. అప్పుడు ఏం జరుగుతుందంటే దేవుడే ఆ వ్యక్తిని పిలుస్తూ ఉన్నాడు. That's what the Bible says. Faith comes by hearing, and hearing by the word of God. అందుకనే బైబిల్ ఏం చెప్తుందంటే విశ్వాసం అనేది వాక్యాన్ని వినడం ద్వారా కలిగేది ఉన్నది. So when God came down to look for Adam, దేవుడు ఇక్కడ ఆదామును చూడటానికి వచ్చినప్పుడు, Adam was not in church. ఆదాము అనేది సంఘంలో లేడండి. Anytime God will come down, ఎప్పుడైతే దేవుడు కిందకు వస్తున్నాడో, they will sit under the canopy of the trees. ఆ యొక్క చెట్ల కింద ఎప్పుడు కూడా చక్కగా కూర్చుని ఉండేవారు. And God become their food. దేవుడే వారికి ఒక మంచి ఆహారాన్ని పెడుతూ ఉండేవాడు అండి రోజు. He has to feed their soul. వారి యొక్క ఆత్మలను దేవుడు ఎప్పుడు పోషిస్తూ ఉండేవాడు. They were eating fruits in the garden. వారు ఆ యొక్క ఏదైనా తోటలో ఫలాలు భుజిస్తూ ఉండేవారు. But their soul food comes from God. వారి యొక్క ఆత్మ సంబంధమైన ఆహారం మాత్రం దేవుని దగ్గర నుంచి రోజు వారు పొందుకునేవారు. Every evening, ప్రతి సాయంకాలం ముందు కూడా God will come and serve them supper. దేవుడు ప్రతి సాయంకాలం ముందు కూడా వచ్చి వారికి ప్రభురాత్రి భోజనిస్తూ ఉండేవారు. That is the evening meal. అదే వారి యొక్క సాయంకాలపు భోజనమైనది. That is why God is mindful about evening. అందుకనే దేవుడు ఎప్పుడూ కూడా సాయంకాలం గురించి ఇష్టపడుతూ ఉండేవాడు. That is why this message is coming at the evening. అందుకనే ఈ వర్తమానం కూడా సాయంకాలం మన ఎదుగు వచ్చినది. This message is coming at the evening time. ఈ యొక్క వర్తమానం అనేది మనకి సాయంకాలం వచ్చినది. Because this is the time God is feeding His children the original meal. ఈ యొక్క వర్తమానం ద్వారా అసలైనటువంటి ఆహారాన్ని ఆది యందు దేవుడు
అసలైన ఆహారాన్ని యొక్క వర్తమానం ద్వారా ఇప్పుడు మనకి ఇస్తూ ఉన్నాడు. Who is Jesus? యేసు ఎవరు? Then God, when he found his children not in church, ఆ యొక్క దేవుని ప్రజలు, దేవుని యొక్క పిల్లలు ఆ యొక్క సంఘములో లేకపోవడం దేవుడు చూసి he cried, Adam, ఆయన ఏడుస్తున్నాడు, ఆదామా where are you? ఎక్కడున్నా నువ్వు? God is calling you. ఓ దేవుడు నిన్నే పిలుస్తూ ఉన్నాడు. Maybe you never come to God. ఓ ఈరోజు నువ్వు ఆయన దగ్గర రాకపోవచ్చేమో. Maybe you never have good fellowship with Jesus. ఆయనతో నీకు ఒక మంచి సహవాసం లేకపోవచ్చేమో. Today, కానీ ఈ రాత్రి Jesus is screaming, ఓ దేవుడి కొరకు ఏడుస్తూ ఉన్నాడు. Adam, ఆదామా, Adam. ఆదామా. Hallelujah. హల్లెలూయా. He's calling you. ఓ దేవుడిని పిలుస్తున్నాడు ఈ రాత్రి. Amen. ఆమేన్. Adam said, Father, today I cannot come to church. ఓ ఆదా చెబుతున్నాడు, తండ్రి ఈ రాత్రి ఈ సాయంకాలం సంఘానికి రాలేకపోతున్నాను. What is wrong? ఏం జరిగింది? ఏం తప్పేంటి అసలు? Lord, I don't have proof. నాకు సరైన వస్త్రాలు ఇవ్వయ్యా నాకు. I'm naked. నేను దిగంబరిగా ఉన్నాను కదా, నాకు సరైన వస్త్రాలు లేవు. And in your church, you God, you are church. In your church, in God's church, దేవుని యొక్క మందిరంలో nakedness is not permitted. దేవుని యొక్క మందిరంలో దిగంబరత్వం అనేది ఎంత మాత్రం దేవుడు అనుమతించడం లేదండి. You don't permit nakedness. దేవుడు ఎంత మాత్రం కూడా దిగంబరతనం అనేది అనుమతించడు. So I cannot come with nakedness. నేను ఇప్పుడు ఈ దిగంబరత్వంతో నేను మందిరం రాలేనయ్యా అంటున్నాడు. But we have got a new pastor, Satan. కానీ ఆ యొక్క ఆదాము ఇప్పుడు కొత్త మాస్టర్ గారిని పట్టుకున్నాడండి. ఆడి పేరు సాతాన్ గారు అయి ఉన్నాడు. Pastor Satan church, nakedness is permitted. ఆ యొక్క పాస్టర్ సాతాన్ గారి చర్చిలో మాత్రం ఆ యొక్క దిగంబరత్వం అనేది అనుమతించబడుతుంది. You the Indians, maybe you don't understand what we are talking about. Go to the West America, go to Canada. మీకు ఇండియా ప్రజలు మనకు అర్థం కాకపోవచ్చు, కానీ ఒకసారి అమెరికా దేశాలకు వెళ్ళి చూసినట్లయితే, పాశ్చాత్య దేశాలకు వెళ్ళి చూసినట్లయితే, One time I was in Canada. నేను కెనడా దేశంలో ఉన్నప్పుడు ఒక రోజు And then not a bunch of women naked, only small pants with small breasts. అనేక మంది గుంపు కలిగినటువంటి ఆడవాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ వరకు వేసుకున్నటువంటి వస్త్రాలతో మందిరానికి వచ్చి ఉన్నారండి. And they were on the street. వారు మందిరాన్ని కాదండి, వారు వీధులు తిరుగుతున్నారు. They were just, our body is for us. And you see women naked, just small pants and small blazer. Our body belongs to us. వారు చూసారా, వారు ఏం చేస్తున్నారంటే మా శరీరం మా ఇష్టం, అందుకని మా ఇష్టం వచ్చిన వస్త్రాలు ధరిస్తాం అని చెప్పేసి, మా ఇష్టం అని చెప్పేసి వారు తిరుగుతూ ఉన్నారు అక్కడ. This same woman, ఈ యొక్క ఆ స్త్రీనే they can wear just miniskirt small like this and go to church. ఆ స్త్రీనే చిన్న వస్త్రాలు ధరించుకుని ఈరోజు సంఘాలకు వెళ్తూ ఉన్నారు. They can wear some small something, excuse me, all their breasts is open. They go to church. మా ఇష్టం వచ్చినట్లుగా మా యొక్క రొమ్ములు మేము చూపించుకుంటామని చెప్పేసి చిన్న వస్త్రాలు ధరించుకుని అక్కడ వెళ్తూ ఉన్నారు వాళ్ళు. In the Pentecostal churches also. పెంతెకోస్తు చర్చిలు కూడా అలాగే వెళ్తున్నారండి. Why? ఎందుకని? Nakedness is permitted. దిగంబరత్వం అనేది వారి యొక్క సంఘాల్లో అనుమతించబడింది. But when you come to God's church, అసలైనటువంటి దేవుని యొక్క మందిరంలోకి వచ్చినట్లయితే you clothe yourself. అసలైన దేవుని యొక్క మందిరంలో దిగంబరత్వం అనేది ఉండదండి. నిండైన వస్త్రాలు ధరించవలసి ఉన్నది. The Holy Ghost will give you clothes. దేవుడు